భాద్రపద మాసంలో అత్యంత వేడుకగా జరిగే పండుగ వినాయక చవితి. భాద్రపద మాసంలో వినాయక చవితి నవరాత్రోత్సవాలతో పాటు మరొక పండుగ కూడా భక్తులు ఎంతో వైభవంగా నియమనిష్టములతో జరుపుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. శివపార్వతుల ముద్దుల తనయుడైన ఆ వినాయకుడికి వినాయక నవరాత్రి ఉత్సవాలను 9 రోజుల పాటు భక్తులు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆ గణపయ్యను పూజించి 10వ రోజున నిమజ్జనాన్ని చేస్తారు. ఈ భాద్రపద మాసంలోనే మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన పార్ష ఏకాదశి కూడా వచ్చింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పార్ష ఏకాదశి రోజున ఆ మహావిష్ణువును ఎవరైతే భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ మహావిష్ణువు యొక్క అద్భుతమైన శక్తులు, ఆయన ఆశీర్వచనాలు మెండుగా లభిస్తాయి. పార్ష ఏకాదశి అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో శుక్లపక్షంలోనే 11వ రోజు వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. ఈ పండుగ రోజున మహావిష్ణువును ఎవరైతే భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ పార్ష ఏకాదశి రోజున భక్తులు ఉపవాసాన్ని ఉండాలి, మహావిష్ణువును భక్తితో ప్రార్థించాలి. ఈ రోజున మహావిష్ణువును పూజించడం వలన ఆధ్యాత్మిక వృద్ధిని, మోక్షాన్ని కూడా కోరుకుంటారు భక్తులందరూ. వారు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కూడా సరైన దిశలో సాగుతూ ఈ ఏకాదశి రోజున పూజించడం వలన వారికి అధిక ఆదాయం కూడా చేకూరుతుంది. ఉద్యోగంలో ఉన్న భక్తులు ఎవరైతే ఉంటారో ఈ పార్ష ఏకాదశి రోజున ఉపవాసాన్ని పాటించి ఆ మహావిష్ణువు నామాన్ని ఎవరైతే జపిస్తారో ఆ ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కలవు. ఏకాదశి అంటే 11వ రోజు అని అర్థం. హిందూ క్యాలెండర్లో ప్రతి పక్షం, శుక్లపక్షం మరియు కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తూ ఉంటుంది. కాబట్టి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ఈ పార్ష ఏకాదశి అనేది ఒక నిర్దిష్ట ఏకాదశి భాద్రపాదంలో వస్తుంది. కాబట్టి గణపతి నవరాత్రి ఉత్సవాలతో పాటుగా మహావిష్ణువును కూడా పూజించే అత్యంత శుభ సమయం, మంచి రోజు కనుక భక్తులు ఎవరైనా కూడా ఈ ఏకాదశి రోజున మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి మీకు దగ్గరలోని ఆలయానికి వెళ్ళి ఆ మహావిష్ణువును దర్శించినట్టయితే మీ సకల కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇదే రోజున వామన ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే విష్ణువు యొక్క వామన అవతారం కూడా ఈ భాద్రపద మాసంలోనే జరిగిందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ పార్ష ఏకాదశి లేదా వామన ఏకాదశి అని పిలుచుకునే ఈ ఏకాదశి రోజున ఆ మహావిష్ణువును ఎవరైతే పూజిస్తారో, భక్తితో కొలుచుకుంటారో, ఆ మహావిష్ణువు నామాన్ని స్మరిస్తారో, హృదయంలో ఆ మహావిష్ణువును, ఆ రూపాన్ని తలుచుకుంటూ ఆ రోజంతా గడుపుతూ ఉపవాసాన్ని ఎవరైతే భక్తులు పాటిస్తారో ఆ భక్తులందరినీ కూడా తక్షణమే ఆ మహావిష్ణువు వారి కోరికలన్నీ నెరవేరుస్తాడు. వారికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు. తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ కూడా ఆ మహావిష్ణువు పోగొడతాడు. అలాగే ఆ భక్తుల ఇంటిలో శాంతి, సమృద్ధి, సంతోషాన్ని కూడా ప్రసాదిస్తాడు. విద్య, ఉద్యోగం, సంతానం, వ్యాపారం, వివాహం ఇలా ఏది కోరుకున్నా కూడా తక్షణమే ప్రసన్నుడై భక్తుల మొర ఆలకించి వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడు శ్రీ మహావిష్ణువు. ఓం శ్రీ మహావిష్ణువై నమః.